నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు అనుకున్నటువంటి స్థాయిని, స్థానాన్ని చేరుకోగలుగుతారు. ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని విమర్శించే వ్యక్తులు కూడా మిమ్మల్ని అనుసరించడం అనేది జరుగుతుంది. స్థిరత రాశులకు సంబంధించిన విషయాలు, అనుభవికంగా రావాల్సిన విషయాలు, అదేవిధంగా కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి వ్యవహారాలు అన్నీ కూడా మీకు సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. గ్రహం యొక్క బలం ఏదైతే ఉందో చాలా అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలోనూ పురోగతి సాధించడానికి మీరు చేసేటువంటి పనిలో సగభాగం ఖచ్చితంగా ఫలిస్తుంది. మిగిలినటువంటి విషయాలు అవన్నీ కూడా మీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి మీరు ఫలితాన్ని పొందగలుగుతారు. నూతనమైనటువంటి వ్యాపార వ్యవహారాల గురించి చర్చించడానికి దూర ప్రాంతం వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమందికి ఆకస్మికంగా విదేశీయానం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కానివ్వండి, టూ వీలర్ డ్రైవింగ్ విషయంలో కానివ్వండి, ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయాన్ని కూడాను తేలిగ్గా తీసేయద్దు. జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది చాలా గొప్ప శాస్త్రం. ఇది చక్కగా చెప్పగలుగుతుంది. మహర్షులు అలాంటి శాస్త్రాన్ని మనకు అందించారు. జ్యోతిష్ శాస్త్రవేత్తగా నేనేమైనా తప్పు చెబితే చెప్పొచ్చు, కానీ నా పరిజ్ఞానం లేక ఏదైనా తప్పితే తప్పొచ్చు, కానీ మహర్షులు చెప్పిన శాస్త్రం మాత్రం తప్పు కాదు. అది నిజం. నేను చెప్పడంలో తప్పు పడవచ్చు, పొరపాటు పడవచ్చు, నా పరిజ్ఞాన లోపం వల్ల నేను తప్పు చేయొచ్చు, అది వేరే విషయం. కనుక శాస్త్రం కంటే కూడా శాస్త్రం గొప్పది, శాస్త్రకారుడు ఇది రెండో పక్షం. కనుక మీరు ముఖ్యమైన వస్తువుల భద్రత విషయంలో కానివ్వండి, స్నేహితులను నమ్మి మధ్యవర్తి సంతకాలు చేసే విషయంలో కానివ్వండి, ఎవరైనా వచ్చి మీ సన్నిహితులు ఈ కాగితాలు, ఈ డబ్బులు మీ ఇంట్లో ఉంచండి, 2 రోజుల తర్వాత తీసుకెళ్తామని చెప్తే మీరు దానికి ఎంతమాత్రం మీరు ఒప్పుకోవద్దు. అలాంటి వాటి వల్ల మీరు లేనిపోయినటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చిన్ననాటి స్నేహితులు, బంధువులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చిల్లర పనులు చేసి పోలీస్ స్టేషన్లో ఇరుక్కోవటం, వాళ్ళని బయటికి తీసుకురావడాన్ని మీ పరపతి ఉపయోగించడం కొంత మీకు ఇబ్బందికరంగా మారుతుంది. ఏమిటి మనం ఇలాంటి పనులు చేయాల్సి వచ్చిందా అని చెప్పి అనుకుంటారు. కానీ ఇక మన వాళ్ళే కదా, మనం తలదూర్చక తప్పదు అనేటువంటి ధోరణితో మీరు ఏదో విధంగా సర్దుకుపోయే విషయాలుగానే ఆలోచిస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో కూడాను దైవం అనుకూలిస్తాడు. మంచి సంబంధం కుదురుతుంది. మన మీద ఉన్న బాధ్యతల్ని తీర్చుకోగలిగామనేటువంటి నమ్మకం కుదురుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మానసికమైనటువంటి దృఢత్వం ఉండాలి. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చక్కగా చేయాలి. మెడిటేషన్ చేయటం వల్ల చక్కగా మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. చక్కటి ఆలోచనలు వస్తాయి. తెల్లవారుజామున చేసేటటువంటి ఆలోచనలు మరింత మీకు మంచి ఫలితాలను ఇచ్చే విధంగా గోచరిస్తుంది. జాతకంలో ఉన్నటువంటి ఈ సర్పదోషం కానీ, అపసవ్యకాల సర్పదోషం కానీ, సవ్యకాల సర్పదోషం కానీ, కర్కోటక కాల సర్పదోషం కానీ, తక్షక కాల సర్పదోషం కానీ, లేకపోతే పద్మకాల సర్పదోషం కానీ, గుళికా కాల సర్పయోగం కానీ, విషధార కాల సర్పయోగం కానీ, ఇలాంటి రకాలైనటువంటి కాలసర్ప దోషాలు ఉన్నాయి. వీటి ప్రభావం వల్ల కొంతమంది ఇళ్లలో అసలు శుభకార్యాలే జరగవు. మగపిల్లలకి శుభకార్యాలు జరగవు, ఆడవాళ్ళకి జరగవు. 35 ఏళ్ళు వచ్చినా కానీ మగపిల్లలకి సంబంధం కుదరదు. ఆడపిల్లల విషయంలో కూడా అంతే. ఒకవేళ పెళ్లి కుదిరితే భార్యాభర్తలు ఇద్దరు విడిపోవటం, అదేవిధంగా సంతానం కలగకపోవటం. కొంతమందికి చిన్న వయసులోనే అందరూ కూడాను దాదాపుగా ఒక 60 ఏళ్ళు దాటిన తర్వాతనో, ఒక చిన్న వయసులోనో మధ్య వయసులోనో మరణించడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ వంశంలో అందరూ అంతే. ఆ రకమైనటువంటి ఫలితం ఇస్తుంది ఈ రకమైన సర్పదోషం. వీటన్నిటి గురించి నివారణ చేసుకోవాలంటే నాగ అనుగ్రహం ఉన్నటువంటి క్షేత్రంలో నాగప్రతిష్ఠ చేయించండి స్థానిక పురోహితులతోటి. ఆ నాగప్రతిష్ఠ చేయించడం ద్వారా చాలా రకాలైనటువంటి దోషాలు పోతాయి. అనువంశికంగా ఉన్నటువంటి దోషాలు పోవటం అనేది అన్నిటికంటే చాలా ముఖ్యం. అలాంటివన్నీ కూడా ఈ నాగప్రతిష్ఠ ద్వారా చేయటం ద్వారా మీకు దుష్పరిణామాలన్నీ కూడా దూరం అవుతాయి. అందుకని ప్రతి విషయంలో కూడాను మనం చేసేటటువంటి పని ఏదైతే ఉందో అది శాస్త్రబద్ధంగా ఉందా, అది శాస్త్రాల్లో చెప్పారా, వేదం ఒప్పుకుందా, ఇవన్నీ పరిశీలన చేసుకొని మీరు చేయండి. ఈ మధ్య ఆడవాళ్ళు కూడా హోమాలు చేస్తున్నారు,
మూల మంత్రాలు చదువుతున్నారు, అది చాలా తప్పు. ముఖ్యంగా గాయత్రి మంత్రం కూడా చదువుతున్నారు. ఆడవాళ్ళకి తర్పణం ఇచ్చే అధికారం కానీ, మూలమంత్రం చదివే అధికారం కానీ, కర్మ చేసే అధికారం కానీ, పిండం పెట్టే అధికారం కానీ ఇవి ఏవీ లేవు. కనీసం తులసాకులు కోసేటటువంటి అధికారం కూడా ఆడవాళ్ళకి లేదు. మగవాళ్ళు తులసి దళాలకు వస్తే ఆడవాళ్ళు దాంతో పూజ చేసుకోవచ్చు. ఇది శాస్త్రంలో చెప్పబడ్డ విషయం. వ్యక్తులు బాధపడ్డా కానీ శాస్త్రమే ఉన్న విషయం స్పష్టంగా చెప్పాలి. కాబట్టి మీరు తిట్టుకున్నా సరే ఈ వాస్తవాలు మీ ముందు ఉంచుతున్నాను. కనుక ఇవన్నీ ఏంటంటే సనాతన హిందూ ధర్మంలో చెప్పబడ్డటువంటి విషయాలు. వీటన్నిటి అతిక్రమించి అనవసరమైనటువంటి హంగామా చేసినందువల్ల దానివల్ల పుణ్యం రాకపోగా లేనిపోయిన పాపాలు చుట్టుకుంటాయి. అనవసరమైనటువంటి వాటిని నెత్తినేసుకునే వాళ్ళు అవుతారు. కనుక మనం ఎంతవరకు చేయగలుగుతాము మన శక్తికి మించి పూజలు చేయమని ఏ శాస్త్రంలో చెప్పరా, వేదంలో కూడా చెప్పరా, ఎక్కడా కూడా చెప్పలేదు. మీ శక్తి ఉన్నంత వరకే చేయండి, మీ చాతుర్యం వరకే చేయండి. ఏమీ లేకపోతే నమస్కారం పెట్టి వదిలేసేయండి. అంతేగాని భగవంతుడిని కోరుకుంటాడు, భగవంతుడికి అదిష్టం ఇదిష్టం అని చెప్పి మనం ఎందుకు అనుకుంటాం? మనకిష్టం కాబట్టి మనం ప్రేమతో ఆయన అలంకరించుకుంటాం. అలంకరించినటువంటి ఆయన సుందర రూపాన్ని చూసి మనం సంతోషపడుతున్నాం. అది మన కోసం, ఆయన కోసం కాదు. మనం తులసీదళం సమర్పించకపోతే వెంకటేశ్వర స్వామికి తులసీదళం ఉండదా? మనం మారేడు దళం సమర్పించకపోతే పరమేశ్వరుడికి మారేడు దళం ఉండదా? మనం పసుపు కుంకుమ పెట్టకపోతే లక్ష్మీదేవికి పసుపు కుంకుమ దొరకదా? ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మన తృప్తి కోసం. అందులోనే మనకు మంచి ఫలితాలు వస్తున్నాయి. అదే మన హిందూ ధర్మశాస్త్రం యొక్క గొప్పతనం. కనుక ప్రతి విషయాన్ని కూడాను కీడించి మేలించినట్టుగా ఆలోచించి ఏది మంచి ఏది చెడు అనేటువంటి దాన్ని తెలుసుకొని ఈ దొంగ స్వామీజీలు దొంగ బాబాలు వీళ్ళు చెప్పే మాటలు వినకుండా ఒకవేళ విన్నా కానీ వేరే వాళ్ళ దగ్గర ఇవి కరెక్టా కాదా అని చెప్పని తెలుసుకొని వాటిని ఆచరించండి. ఈ వారం మీకు అన్ని విషయాల్లో కూడాను సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. త్వరలో శని మారుతున్నాడు కనుక ఈ మకర రాశి వారికి ఏలినాడు శని ప్రభావం అనేది 2017 ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. అప్పుడు ఏలినాడు శని ప్రభావం నుంచి తప్పించుకోవడానికి, ఎలాంటి దుర్నిమిత్తమైన ఫలితాలు రాకుండా ఉండటానికి అఘోర పాశుపత హోమం చేయించండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అప్పుడు శని వచ్చినప్పుడైనా చేయొచ్చు, శని రాకముందైనా ముందు జాగ్రత్తగా అయినా ఈ కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఏది ఏమైనా శక్తి లేని వాళ్ళు శని స్తోత్రం చదువుకోండి, కాలభైరవ అష్టకం చదువుకోండి. మీకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు, ఈ హోమాలు చేసిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏమాత్రం తగ్గకుండా అంతకంటే గొప్ప ఫలితం అనేది సంప్రాప్తిస్తుంది. ఈ మకర రాశి వారికి బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.